శ్రీ సాయిరామ్. అరయ చేతి ఎందు అణుబాంబు ఉంచుక అరుచుచుంద్రు శాంతి శాంతి అనుచు చంద్రు చీరగలిగి శాంతి చెందరు కదా ఉన్న మాట తెలుపుచున్న మాట. దస్ స్పీక్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా. హ్యూమన్ వాల్యూస్లో భాగంగా శాంతి గురించి మన స్వామి ఏం చెప్పారో తెలుసుకుందాం. శాంతి అంటే నిశ్చలమైన చిత్తం కలిగి ఉండటం, ద్వంద్వ భావాలనేవి లేకుండా స్థిరమైన చిత్తం ఉండటం. సహజంగా ప్రతి క్షణం మన మనసులో ఏదో ఒక ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. అది ఇష్టం, ఇది ఇష్టం లేదు, అది బాగుంటుంది, ఇది బాగోదు. ఇలాంటి ద్వంద్వ భావాలనేవి లేకుండా నిశ్చలమైన మనసుతో మనం చేసే ఏ పనైనా మన మనసుకి శాంతినిస్తుంది. స్వామి చెప్తారు, క్షమించగలిగే శక్తి ఉంటే స్థిర చిత్తం ఏర్పడుతుంది అని. క్షమాగుణం కలిగి ఉండటం వలన కోపం అనేది రాదు, తద్వారా శాంతిగా ఉండగలుగుతాం. దీనికి ఉదాహరణగా ఒక చిన్న కథ చూద్దాం. రాఘవ్, రాధిక అనే ఇద్దరు అన్నా చెల్లెళ్ళు ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ఒకరోజు రాఘవ్ ఫ్రెండ్ అయిన రోషన్ స్కూల్కి ఒక మంచి పజిల్స్ అండ్ స్టోరీస్ బుక్ని తీసుకుని వస్తాడు. అది చూసి ఫ్రెండ్స్ అందరూ ఆ బుక్ని తీసుకుని వెళ్ళి చదివి తిరిగి ఇస్తూ ఉంటారు. రాఘవ్ కూడా ఆ బుక్ని ఇంటికి తీసుకుని వచ్చి తను చదివి రాధికను కూడా చదవమని ఇస్తాడు. రాధిక తన ఫ్రెండ్స్కి ఈ బుక్ని చూపిస్తానని చెప్పి స్కూల్కి తీసుకుని వెళ్తూ బస్సులో పోగొట్టుకుంటుంది. రాఘవ్కి ఈ విషయం తెలిసి చాలా కోపం వచ్చి రాధికతో మాట్లాడటం మానేస్తాడు. రాధిక చాలా బాధపడి ఎన్నోసార్లు క్షమాపణలు అడిగినా రాఘవ్ క్షమించడు. ఇలా ఒక వారం గడిచాక ఒకరోజు రాఘవ్ తన స్కూల్ నుండి ఇంటికి వస్తున్నప్పుడు బస్సులో తన తండ్రి ఫ్రెండ్ అయిన శర్మ అంకుల్ కనిపించి ఒక ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వాళ్ళ నాన్నగారికి ఇవ్వమని రాఘవ్కి అందజేస్తారు. రాఘవ్ అలాగే అని అంకుల్కి మాట ఇచ్చి ఇంతలో ఒక మంచి బుక్ ఏదో చదువుతూ ఆ డాక్యుమెంట్ బస్సులోనే మర్చిపోయి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చాక వాళ్ళ నాన్నగారు ఆ డాక్యుమెంట్ గురించి అడగడంతో బస్సులోనే ఆ డాక్యుమెంట్ మర్చిపోయానే అని తెలుసుకుని చాలా బాధపడతాడు. తన తండ్రి కోపంతో ఎక్కడ తనతో మాట్లాడటం మానేస్తారేమోనని భయపడ్డాడు. కానీ రాఘవ తండ్రి ఎంతో శాంతంగా రాఘవ్కి అర్థమయ్యే విధంగా ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఎలా ప్రవర్తించాలో చెప్తారు. ఈ సందర్భంలో రాఘవ్ తండ్రి చూపించిన క్షమాగుణం వలన రాఘవ్ తన తప్పుని తెలుసుకుని రాధిక దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్తాడు. దీన్ని బట్టి మనకి తెలుస్తున్నది ఏమిటంటే, క్షమించడం వలన ప్రశాంతత, మేలు చేకూరుతాయంటే క్షమించడమే ఉత్తమం. కానీ క్షమకు కూడా స్వామి కొన్ని హద్దులు చెబుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మహాభారతంలో పాండవులు కౌరవులను క్షమించి యుద్ధం చేయకుండా ఉంటే శాంతి, మేలు రెండూ జరిగి ఉండేవి కాదు కదా. అందుకే క్షమించడంలో కూడా విచక్షణతో మెలగాలని, అప్పుడే శాంతి చేకూరుతుందని స్వామి చెప్తారు. జై సాయిరామ్.